ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమై 16 రోజుల తర్వాత కీలక పురోగతి కనిపిస్తోంది. సొరంగం చివర బురదలో మానవ అవశేషాలు కనిపించడంతో తవ్వకాలను మరింత జాగ్రత్తగా చేస్తున్నారు. కేరళ కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలను జరుపుతున్నారు. మినీ జేసీబీలు, కన్వేయర్ బెల్ట్ సహాయంతో శిథిలాలు తొలగిస్తున్నారు. టీబీఎం మిషన్ శకలాల తొలగింపు వేగంగా జరుగుతోంది. టీబీఎం మిషన్ ముందు భాగంలో ఓ కార్మికుడి చెయ్యి గుర్తించినట్లు సమాచారం. కార్మికుడి మృతదేహం బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో రక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థలు, ఎన్జీఆర్ఐ, డాగ్ స్క్వాడ్ అన్ని బృందాలు జాడ తెలియకుండా పోయిన కార్మికులు, ఇంజనీర్ల కోసం అహర్నిశలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్, ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ సంస్థ జయప్రకాష్ ప్రతినిధి ప్రవీణ్ సింగ్లు ఈ టన్నెల్ వద్ద పరిస్థితులపై మరోసారి సమీక్షించారు. మరో విడత ఎస్ఎల్బీసీ సంఘటన జరిగిన ప్రదేశానికి కేరళ నుంచి వచ్చిన బెల్జియం నెలోనైస్ జాతికి చెందిన 2 కుక్కలు, డాగ్స్ తో పాటు 157 మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కు వెళ్లారు. కాగా ప్రమాద స్థలం వద్ద నీరు, బురదను దాటుకుని ముందుకు వెళ్లేందుకు దుంగలను సైతం ఏర్పాటు చేశారు.